హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యును. 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు వారి మహాప్రేమతో ఆయన అనుదినము మనలను బలపరచడానికి, మనలను ధైర్యపరచడానికి, మనకు ఆయన ఇస్తున్న క్షేమాన్ని బట్టి, మరి ఆయన మనకు నిత్యము మనల్ని బలపరచడానికి ఆయన మనకు ఇస్తున్న వాగ్దానాలని బట్టి మనము ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా మనందరితోనూ మాట్లాడి, మరి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తానని, మరి ఈ వాగ్దానం ద్వారా మనము ఎంతగానో మరి మేలు పొందుకుని వేరొకరికి మాదిరికరంగా మనం నిలిచేలా ఆయన కృప చూపిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. కనుక మనము ఈ లోకంలో అనేక మంది అనేక రీతిలుగా కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది రాజకీయ పరంగా కానివ్వండి, లేక ఫ్రెండ్షిప్లో నీకు ఇస్తానని ఇవ్వకపోవడం అని, ఇంకా కుటుంబంలోనే లేదా చుట్టూ ఇరుగు పొరుగు వారిలో అలా మనం ఏదన్నా అడిగినప్పుడు సరే ఇస్తాను అదెంత పని అంటారు. ఆ తర్వాత మనకి అత్యవసరం వచ్చి వారు ఇస్తారని వారి మీద ఆశ పెట్టుకొని, మరి ఆ యొక్క పని జరగవలసిన రోజే వారి చెంతకెళ్ళి అడిగినప్పుడు వారు మరి ఇవ్వలేని వారిగా, నిజంగా వారికి ఇవ్వాలని ఉన్న వారి దగ్గర అంత సామర్థ్యం లేని వారిగా, వారి పరిస్థితుల్లో వారు ఇవ్వలేని వారిగా ఉన్నట్లుగా మనము ఎంతోమందిని మరి మన జీవిత అనుభవాల్లో మనం చూసిన వారుగా ఉన్నాము. మరి ఈ లోకంలో కూడా మనం చూస్తున్నాము. మరి మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కృపతో, ఆయన ప్రేమతో ఆయన మనకిస్తున్న వాగ్దానము, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును అని మనకి ఈ వాగ్దానం ఇస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఎంతగానో ధైర్యమును ఆనందమును పొందుకొని ఆయన నామాన్ని స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే మనకి ఇస్తున్న ఈ యొక్క వాగ్దానము ఇచ్చి ఉన్న ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఈ సర్వ సృష్టికర్త. ఆయన ఒక్క మాటతో ఈ లోకమును సృష్టించును. ఆయన వెలుగు కలుగమని పలుకుగా వెలుగు కలిగెను. ఆయన అంత గొప్ప దేవుడైనను మరి ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి మనందరినీ ఆయన పోలిక చొప్పున మరి ఆయన రూపులో మనందరినీ ఆయన మరి రూపొందించి ఉండగా, మరి మనము ఎంతో ధన్యులము. మరి ఆయన బిడ్డలుగా నిత్యము ఆయన వాగ్దానాల ద్వారా ధైర్యం పొందుకుంటూ ఆనందిస్తూ జీవిస్తున్న మనం ఎంతో ధన్యులుగా ఉన్నాము. అయితే మరి ఈరోజు యేసయ్య మన పట్ల ఈ వాగ్దానాన్ని మరి మన కుటుంబంలో, మనము పనిచేయు ప్రతి చోట, మరి పిల్లలు చదువుకుంటున్న చోట, ఉద్యోగాలు చేస్తున్న చోట, అన్ని విషయాల్లో కూడా ఎక్కడైనా ఒకవేళ ఉండకూడని పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానము దేవుని వాగ్దానముగా వింటున్నా, ఏ రీతిగా ఉండి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాడని మరి ప్రేరేపణ కలిగి ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారందరి పట్ల మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన దేవుడుగా, ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడుగా మరి ఇదిగో మనందరితో కూడా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ ఎడల అంటే ఆయనే మన ఎడల సమస్త విధములైన
కృపను విస్తరింపచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అంటే సమస్తము, అంటే ఇంకా మనకి ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా అని కాదు, మనకి సమస్త విధములైన కృపను, అంటే ఏ విధములో, అంటే ఎక్కడ ఏ అవసరతలో ఏ కృప మనం పొందుకోవాలో అన్ని కృపలను కూడా ఆయన మనకిస్తానని, మరి విస్తరింప చేయును అని ఆయన వాక్యము చలవిస్తుండగా, ఆయన వాగ్దానం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉండగా, మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి అది ఎక్కడ ఎటువంటి పరిస్థితి అయినా ఖచ్చితంగా సమస్త విధములైన కృపను విస్తరింప చేయును అని మరి ప్రభు నాతో పలికారు. మరి ఇక్కడ నా చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి నేను బయటకు రావడం అయితే అసాధ్యమే, కానీ సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్త విధములైన కృపను విస్తరింప చేయును అని ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మరి నా పట్ల ఈ యొక్క నా చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు, ఈ సమస్తములో కూడా నాకు ఆయన కృపను ఇచ్చి, మరి బాధల నుండి అయితే విడుదలను, వ్యాధుల నుండి అయితే ఆరోగ్యమును, మరి ఎటువంటి పరిస్థితుల నుండి అయితే వాటి చెడు నుండి అయితే మంచిని, మరి మంచిగా ఆయన మంచి విధములైన సమస్త విధములైన కృపను ఆయన నా పట్ల చూపుతున్నారని మరి ఈ వాగ్దానం వింటున్న మనందరము కూడా ఎవరికి వారిగా మన హృదయంలో తలంచుకొని యేసయ్య నామాన్ని మహిమపరుస్తూ, మరి ఈ వాగ్దానం మన పట్ల జరగడానికి మనలో ఏదన్నా మరి దేవునికి విరోధమైన తలంపు అయినా ఏదన్నా పొరపాటు ఉంటే మరి దాన్ని సరిచేసుకొని, మరి దేవుని వాగ్దానాలని మన జీవితాల్లో ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులను మనం పొందుకొని వేరొకరికి మాదిరికరంగా జీవిస్తూ యేసయ్య నామాన్ని మహిమపరిచేవారిగా నుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నిత్యము కూడా నీ యొక్క కృప ద్వారా మమ్మ ఎంతగానో బలపరుస్తూ ఉన్నావు. మరి ఈరోజు తండ్రి సమస్త విధములైన కృపను విస్తరింప చేయును అని వాగ్దానం ఇచ్చిన దేవా, మరి మా ప్రతి అవసరత తెలిసి ఉన్న దేవుడవు నీవు మాత్రమే కనుక, మరి హృదయంలోనికి చూడగలిగిన దేవుడవు, అంతరింద్రియాలు ఎరిగి ఉన్న దేవుడవు కనుక, మరి మా ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా మీరు గమనించి ప్రభువా యేసయ్య మా పరిస్థితులన్నిటిలో నుండి కూడా నాయన బలహీనలైతే, అనారోగ్యాలైతే, అప్పు బాధలైతే ప్రభువా ఎటువంటి పరిస్థితులైనా తండ్రి వాటన్నిటి నుండి కూడా ఇడిపించి నీ బిడ్డలుగా ప్రభువా నీ నామానికి మహిమ తెస్తూ వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లు మీ సహాయము దయచేయమని తండ్రి, ఇదిగో మా ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకొని మాకు మంచి ప్రతిఫలతము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.